మిత్రమా, హౌస్ లో సోనియా బిహేవియర్ ఎట్లా అనిపిస్తుంది? నేను బాగా గమనించిన దాని ప్రకారం చూస్తే వీళ్ళందరిలో సోనియానే బెస్ట్ అనిపిస్తుంది. బాగా సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. సాఫ్ట్ ఉన్నది, ఉన్న దాంట్లో పోలిస్తే ఆమెనే బాగా ఆడుతుంది. నీకు ఎందుకు నచ్చింది ఆమె? ఎందుకు నచ్చింది అంటే మాట్లాడే దాంట్లో ఆమె క్లియర్ గా ఉండాలని. ఏముంది, నోరు పడేసుకొని అవసరం లేని దానికన్నీ పడేసుకోవడం మంచిగా అనిపించిందా? నీలా ఉంటే చాలు, ఎప్పటి మీద ఏదన్నా అంటే చాలా. తను నీ క్యారెక్టర్ కొంచెం కనబడంగానే నోట్ స్లిప్ అయ్యే క్యారెక్టర్ మాత్రమే అంత అట్రాక్ట్ అవుతావా? ఆమె నోట్ స్లిప్ అయ్యే క్యారెక్టర్ కాదు. ఏముందంటే ఉన్న దాంట్లో క్లియర్ గా మాట్లాడుతుంది, క్లియర్ గా ఉండాలని ట్రై చేస్తున్నదని. అసలు ఆమె వచ్చి ఏమడిగింది, నువ్వు నిఖిల్ తో క్లోజ్ ఉన్నావు అని. అసలు నీకు నాకంత రాపలేదు కదా, నువ్వెందుకు అడగాలి? నువ్వేం పెద్ద జాంజిగిరి దోస్తు అనక నన్ను ఎందుకు వచ్చాడు? చెప్పడం ఇష్టం లేదంటే అయిపోతుంది కదా. అందరు నీ లెక్కన రియాక్ట్ కావాలని నువ్వెందుకు అనుకుంటాను? ఒక్కొక్కరి మైండ్ సెట్ అడల్టరేటెడ్ కామెడీ అని మాట మాట్లాడండి. ఇప్పుడు నీ లెక్కన రియాక్ట్ కావాలని నన్ను కూడా నువ్వు జడ్జ్ చేయటం నా ఇష్టం. నాకు ఆ టైంలో అట్లా కోపం వచ్చి చెప్పిన నాకు ఇట్లాంటివి నచ్చదు. అసలు నేను రమ్మన్నాడు బుద్ధి లేదా నీకు? ఒక్కరు మీద నువ్వు నేనేమన్నా జాంజిగిరి దోస్తులమా? వచ్చినప్పటి నుంచి ఆడు ఉన్నప్పుడు మాట్లాడలేదు, కలవలేదు, అవన్నీ మళ్ళీ అలా అంటారు. వచ్చి కలిస్తే నువ్వు అడుగుతారు. నిఖిల్ గురించి ఎందుకు అడిగినావు? అసలే లోపల లుస్కు లుస్కు అయితే నిఖిల్ కి సోనియాకి ఏమో ఉన్నదని ఆల్రెడీ పుకారుతుంటే నువ్వు ఆయన గురించి అడుగుతుంటే. అవును, మరి మా కళ్ళ ముంగడు కనబడుతుంది, బయట కూడా గదే కనబడుతుంది కదా. అందుకే అట్లా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈజ్ మై ఫ్రెండ్, మా అన్న, అట్లాంటివి ఏదో ఒకటి చెప్పుకుంటే అట్లయితే చెప్తావు. మరి అంటే మేమేం చెప్పాలో కూడా నువ్వే చెప్తావా? నీకు ఆపర్చునిటీ వచ్చింది కదా. అసలు నువ్వు ఎవరు అడగనికే? అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఉందా? అంటే ఉంటేనేమో ఉంటాయి, లేకపోతే లేదా? నువ్వు గదే నాకు ఇష్టం. నువ్వు దొంగను పట్టుకొని నువ్వు దొంగ అంటే ఆయన గురించి నన్ను ఎందుకు అడగాలి? అసలు అడగొద్దు. అసలు నీకు వేరే క్వశ్చన్ దొరకలేదా? నా ఇష్టం భయ్, అందుకే అడల్ట్ కంటెంట్ అని అన్నా నేను. అది ఎట్లా అడల్ట్ కంటెంట్ కి మీనింగ్ తెలియనా ఆమె? విను, సరేది. అడల్ట్ కంటెంట్ కి మీనింగ్ ఏందో తెలుసా? నీకు తెలుసా? తెలుసు. నువ్వు బాగా షోలు చేసి ఎలగబెట్టి వచ్చినావు మా దగ్గరికి. ఇక నువ్వు చెప్తున్నావు ఐటమ్ సాంగ్లు చేసుకునే రానేవి నువ్వు. ఇక నువ్వు చెప్తే నేను వింటా. నేను అయితే అది ప్రొఫెషనల్ గా, అది ప్రొఫెషనల్ గానే ఏమన్నా కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నా దగ్గరికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు రావాలి? నిఖిల్ గురించి నన్ను ఎందుకు అడగాలి భయ్? నిఖిల్ నువ్వు ముందు అసలు పడనా ఆమెవి? నేను అందరితో ఉంటున్నా, అందరితో ఉంటున్నా. నిఖిల్ తో నువ్వు అనుకుంటావు నీకు పచ్చ కామర్లు ఉన్నోడికి లోకం అంతా పచ్చ కనబడుతుంది. నాకు బిగ్ బాస్ మీ ఇద్దరిని కలిపేసి నీకేం నొప్పి? నీకు చెప్పాలా? నీకు చెప్పియాలా? అవును, అది చెప్పు. లేకపోతే లేదు. నన్ను ఎందుకు తిడుతున్నావు? నీకెందుకు గురించి నీకెందుకు? నీ కొంపరు చూసుకోరాదు. అరే నీకెందుకు? అది సమాజం. మాట్లాడతా ఉంటా తింటా పని. నీకేం అవసరం? సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత నీకేం అవసరం? వాడు నా దోస్తు అనుకో, అన్న అనుకో, తమ్ముడు అనుకో, చెప్పను. నా ఇష్టం చెప్తానో చెప్పను. చెప్పు మరి. నీకెందుకు నీకెందుకు మనసులో చెప్పాలి. మనసులో నెగిటివ్ ఉండి ఏడ మళ్ళీ రాంగ్ పోర్ట్రేట్ అవుతుందో అని చెప్పి అయితే కానీ ఇప్పుడు లోకులు కాకులు ఏనుగు పోతుంటే కుక్కలు 100 ఒరుగుతాయి. ఫ్రెండ్ అని చెప్పి అనుకో, కేవలం అసలు ఫ్రెండ్ అన్ననో తమ్ముడో దోస్తో బాబనో బామ్మతో మామనో బాబాయో చుట్టమో పట్టమో అడ్డగాడో బుడ్డగాడో ఎవరో వాడు నాకు తెలుసు. నీకెందుకు చెప్పాలి? నేను చెప్పాలి. అడిగినప్పుడు నేను అడిగినా ఆ సుధీర్ గారు నీకు ఏమైతే నేను అడిగినా? నిన్ను చెప్పనని చెప్పు. నేను నీలా తిట్టినా? నువ్వెవరు నన్ను సుధీర్ గురించి అడగడానికి? అడల్టరేటెడ్ కామెడీ యూజ్లెస్ ఫెలో అని నేను తిట్టినా? అడగద్దు. నా ఇష్టం నేను చెప్పను. అసలు నువ్వు క్వశ్చన్ అడుగుడే తప్పు. నీ దాంతో అసలు దగ్గరికి రావద్దు. నీ అసలు ఐటమ్ కలిపి మాట్లాడే దండగా ఒక ఐటమ్ కలిదానివి, కెమెరాలు ఉన్నాయి కాబట్టి కెమెరాలు ఉన్నాయి కాబట్టి నిన్ను తిట్టలేదు. కెమెరాలు ఉన్నాయి కాబట్టి నిన్ను తిట్టలేదు. కెమెరాలు ఉన్నాయి, నువ్వు ఒక సిగ్గు చేయడం లేని దానివి, నువ్వు ఒక ఐటమ్ రానివి, ఐటమ్ పాటలు వేసుకునే దానివి. నువ్వు నిన్న అసలు తిట్టొద్దాన్ని, నేను నిన్ను తిడితే కూడా నా నోరు ఖరాబ్ అవుతుంది. తిట్టడాన్ని కెమెరాలు అన్నీ ఎక్కువ అనుకున్నా. ఎవరిది కరెక్ట్? నా విషయాలు చెప్పమంటే మైక్ ఎందుకు చెప్పాలి? చెప్తా
దీనికి ఎందుకు చెప్తా ఐటమ్ పాటలు వేసుకొని అడ్డమైన షోలు చేసుకొని స్కిన్ షో చేసేది ఇది నా గురించి క్వశ్చన్ వేస్తా అది నువ్వెవరివి డోంట్ టాక్ ఐ డోంట్ ఎంటర్టైన్ యు మీరే చెప్పండి, మీరు ఎవరి కరెక్ట్ ఉందో రాంగ్ ఉందో. దీనికి అసలు చెప్పకండి. బాయ్.